హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు చికెన్ పాప్కార్న్ ఏ విధంగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్ పాప్కార్న్ మీరు ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చు. చిన్న చిన్న టిప్ పాటిస్తూ చేసుకున్నారంటే పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో నేను టమాటా కెచప్ వేసుకొని పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఎప్పుడన్నా పిల్లలు బయట ఫుడ్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, చికెన్ పాప్కార్న్ కోసం నేను బోన్లెస్ చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మాకు బాగా ఫ్రై అవుతాయి. చికెన్ పాప్కార్న్ కూడా బాగుంటుంది చిన్న ముక్కలతో. ఇందులో నేను ఫస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే మీ టేస్ట్ని తగినట్టు సాల్ట్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసి నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకుంటే మాకు దీంట్లో స్పైసెస్ మొత్తం లోపల దాకా దిగి బాగుంటుంది. కావాలంటే మీరు ఓవర్ నైట్ అన్నా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి నేను మ్యాగ్నేషన్కి పెట్టేస్తున్నాను. నార్మల్ ఫ్రిడ్జ్లోనే 2-3 అవర్స్ పెట్టుకోండి. నేను మ్యాగ్నేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. కోసం అండి నేను 1 కప్ మైదా, 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులోనే నేను ఈ విధంగా సన్నది రోస్టెడ్ సేమియాలు ఇవి కొంచెం వేసుకోండి. ఇవి కూడా తగిలి మాకు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్ని బట్టి సాల్ట్. ఇది బైండింగ్ కోసం కదండి, అందుకని కొంచెం మసాలాలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే స్పైసెస్ మాకు చాలా బాగుంటాయి. ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలా. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం చికెన్ కూడా బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. నేను 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇది పక్కన కలిపి పెట్టుకోనులా. దీంట్లో ఈ విధంగా వేసుకొని ఫ్రెండ్స్ చికెన్ మొత్తం ఈ విధంగా కలుపుకోవాలా. చూడండి, నేను ఏ విధంగా కలుపుకుంటున్నానో అదే విధంగా మొత్తం కలుపుకొని పక్కన తీసి పెట్టుకోవాలా. చూడండి, ఈ విధంగా నేను మొత్తం పక్కన తీసి పెట్టుకుంటున్నాను, చూపిస్తాను. చూడండి, ఆ విధంగా నేను మొత్తం ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఈ విధంగా కొంచెం ఒక 5 మినిట్స్కి ఈ విధంగా చెమ్మగా వచ్చింది. ఇది మళ్ళీ ఒక కోటింగ్ వేసుకుందామండి. అదే విధంగా నేను కలుపుకున్నాను. ఈసారి ప్రెస్ చేయకూడదు, ఈ విధంగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుందామండి. అదే విధంగా మొత్తం చేసుకొని ప్రెస్ చేయకుండా పైన కోటింగ్ లాగా అదే విధంగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయిలో ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయిల్లే. చూడండి, ఈ విధంగా నెక్స్ట్ కోటింగ్ కూడా వేసుకొని ఈ విధంగా కొంచెం జల్లించుకొని ఒకటిగా ఆయిల్లో వేసుకోవాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరీ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయబాకండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేయండి. లోపల దాకా బాగా వేగి చాలా క్రిస్పీగా ఉంటాయి. వేసిన ఒక 2-3 నిమిషాల దాకా ఈ విధంగా అసలు కదపకుండా తర్వాత కొంచెంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకుందాం. ఫ్రెండ్స్, మన చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది.
ఎంత టేస్టీగా ఉంటుందంటే ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది. పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి జ్యూసీగా చూడండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో టమాటా కచప్ వేసుకొని తిన్నారంటే పిల్లలు బయట తినే అవసరమే ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్ పాప్కార్న్ రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.